తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిపిఐ తరఫున అభినందిస్తూ ఉన్నాను. అవినీతి పరుడైన అదానీ, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతున్న అదానీ, ఆయన హైదరాబాద్లోని స్టీల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు డొనేట్ చేసిన దాన్ని ఆయన వెనక్కు తిప్పి పంపాడు. నిజంగా దీనిపైన పార్లమెంట్లో కూడా గగ్గోలు నడుస్తూ ఉంది. కానీ ఎక్కడైతే ఏ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ అవినీతి ఎక్కువగా జరిగిందో, ఈ ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కిమ్మనకుండా మాట్లాడకుండా ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడలే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఇది ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉన్నాడు. ఇంకా సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆయన మాట్లాడాము. ఇవాళ తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ అదానీకి పెద్ద ఎత్తున కట్టబెట్టారు. ఆయన కోర్టులు, రోడ్స్, సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా ఈవెన్ అన్నీ కూడా ఆయనకే కట్టబెట్టారు. వేల ఎకరాల భూములు కూడా ఆయన కట్టబెట్టారు. దాని పర్యవసానంగా ఆయన 2100 కోట్ల రూపాయల అవినీతి చేశాడంటే, లంచాలు ఇచ్చాడంటే, అందులో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తక్షణమే దీనిపైన విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. అదానీని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ ముడుపుల్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టాలని డిమాండ్ చేస్తాం. పైగా దీనిపైన ఫస్ట్ మాట్లాడాలి. ప్రభుత్వాలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, దీనిపైన మాట్లాడాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరొక్క మారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తాము. Save a life. Download uBlood app. uBlood for the new blood.